హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమాత్రి నమః. ఈరోజు అమ్మవారి 7వ రూపం అండి. 7వ రూపం ఏంటంటే సరస్వతి అమ్మవారు. సో ఈరోజు అమ్మవారు సరస్వతి రూపంలో పూజలు తీసుకుంటున్నారు. సో అందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అమ్మవారికి పూజలు స్టార్ట్ చేస్తున్నామండి మేమైతే. అయితే నవరాత్రులు అసలు ఎంత తొందరగా గడిచిపోతాయండి. అసలు హాలిడేస్ అనే దసరా హాలిడేస్ అయితే అసలు హాలిడేస్ అన్న ఫీలింగే రాదు, ఎందుకో తెలియదు. కానీ త్వరగా అయిపోతాయి. సో ఈరోజైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే పూజలు అయితే స్టార్ట్ అయ్యాయండి. సో ఫస్ట్ మనం అమ్మవారి దగ్గర ఏదైనా సరే ఊదుతో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఊదు పొగ ఇవ్వడం అయిపోయేది, అదైతే జరిగిపోయింది. సో తర్వాత ఏంటంటే ఈరోజేమో ఫ్లవర్ హార్వెస్టింగ్ చేస్తున్నాము. ఈ ఫ్లవర్ హార్వెస్టింగ్ ఎందుకు ఎక్కడ అనేది అంటే టెంపుల్ దగ్గరే, మా టెంపుల్ దగ్గరే చాలా చెట్లు ఉన్నాయండి. సో అమ్మవారికి సరిపడా మాల అవుతుంది. కానీ ఏం చేస్తున్నారంటే ప్రతిసారి దసరా కదా, అమ్మవారిని గొప్పగా చూపించాలని చెప్పేసి బయట నుండి మాలలు తీసుకొచ్చి వేసేస్తున్నారు. సో నాకు ఎందుకో ఫ్లవర్స్ అయితే బాగా ఉన్నాయి, మరి వేస్ట్ చేయడం ఎందుకు అనిపించి మాల ప్రిపేర్ చేద్దామని ఫ్లవర్స్ అనేది తెంపుకొస్తున్నాము. సో దానికి మా బుడతలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాయండి. సో చూడండి, వాళ్ళు ముగ్గురు కొంచెం తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు. సో నాకు తెలిసి మాల అయిన తర్వాత కూడా చాలా ఫ్లవర్స్ మిగులుతాయండి. చూడండి, ముద్ద మందారాలు. ఈ మందారాలు అయితే భలే ఉంటాయండి. అసలు మనం మాల ప్రిపేర్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 2 days చక్కగా కనిపిస్తాయి. కాకపోతే మనం బాగా బయట పూలు అల్లడము అలాంటివి చూసి వాటికి అట్రాక్ట్ అయిపోతాము. కానీ నా ఉద్దేశంలో అయితే మనం హ్యాండ్తో ప్రిపేర్ చేసి వేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ నందివర్ధనం ఎక్కువగా లేవు, జస్ట్ 2-3 ఉన్నాయి. సో ఆ 2-3 కూడా నేను తీసేసుకుంటున్నాను. కానీ ఒకవేళ నందివర్ధనం ఎక్కువగా ఉంటే ఇంకో ముద్దగా మధ్య పూల్లాగా చక్కగా వచ్చేది. సో మందారం అయితే ఇంకా ఇన్ని తీసుకొచ్చారు, చూడండి ఎంత బాగున్నాయో. సో ఇవన్నిటిని కలిపేసి మనమైతే మాల ప్రిపేర్ చేద్దాం. ఇందులో ఏంటంటే పారిజాతం అండి, చూడండి ఎంత కింద పడిపోయాయి. సో పారిజాతం అయితే బాగా విపరీతంగా వేస్ట్ అయిపోతున్నాయి. వీటిని ఏం చేయాలో అర్థం కాదు. కొన్నిసార్లు కొన్ని టైంలలో అసలు పూజ చేసుకుందామన్నా పువ్వులు కనబడవు. ఇప్పుడేమో ఫుల్గా ఉన్నాయి, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అది ఫైనల్లీ. సో చూడండి, మేము మీకు ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను కదా, తీజ్ వేసుకున్నాము. సో ఈరోజైతే ఇంకా పూర్తిగా రాలేదండి, కొంచెంగా వస్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా అసలు బోర్ కొట్టని అవతారం ఏదైనా ఉంది అంటే అది అమ్మవారిదేనండి. ఎన్నిసార్లు చూసినా భక్తితో పారవశ్యం అవుతాం తప్ప ఇంకెటువంటి బోర్ కొట్టదు. సో నేను స్టార్ట్ చేశాను పూలమాల ప్రిపేర్ చేయడము. సో ఎంతమందికి ఇలా ఈ చక్రం పూలతోని నందివర్ధనాలతో పూలమాల చేసుకుంటే మంచి అనిపిస్తుంది చెప్పండి. అసలు నాకైతే చక్క మల్లెపూలతో మాల చేసినట్టుగా అనిపిస్తుంది. ఈవెన్ మల్లెపూలైనా ఒక 1 hour 2 hours దాకా మంచిగా ఉంటాయి, మళ్ళీ అవి కూడా వాడిపోతాయి. కానీ ఇవి ఇలా కాదు, ఒక డే మొత్తం అలాగే ఉంటాయి. అసలు ఎటువంటి వాడిపోవడము అలాంటిది ఏమి ఉండదండి. సో అందుకని నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఇంకొకటి చూడండి, తీజ్ మొత్తం 9 వేసామండి. 9 కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇంతకుముందు మీకు చూపించింది ఒక 2 days బ్యాక్. 2 daysలోనే ఎంత బాగా గ్రోత్ అయింది చూడండి. అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయి. అయితే ఈ తీజ్ ఎందుకు వేసుకుంటారు అమ్మవారి దగ్గర అంటే 9 అవతారాల్లో అమ్మ మహిషాసురమర్దినిగా వచ్చి మహిషాసురుని వధిస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ 9 అవతారాలలో ఒక్కొక్కటిగా భావించి ఒక్కొక్క తీజ్ని ఒక్కొక్క రోజు అవతారంగా భావిస్తాము. సో 9 రోజులు అమ్మవారితో పాటు ఆ తీజ్ కూడా పూజలు అందుకుంటుంది. సో ఫైనల్లీ నా మాల ప్రిపేర్ అయింది. మీకు నచ్చిందా నా మాల? సో నాకైతే బాగా నచ్చిందండి. అమ్మవారికి వేస్తూ ఉంటే ఇంకా చాలా, ఇంకా ఈ జన్మకి అన్నంత తృప్తినిచ్చింది. చూడండి, మా మందారాలు కొన్ని కిందికి వేసేసాం, అయినా ఇంకా మిగిలిన మందారాలు. ఆ మందారాలను ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే చిన్న మాల వీటిని కూడా సపరేట్గా చేసి అమ్మవారి వాహనం ఉంది కదా సింహం, ఆ సింహానికి వేస్తున్నాము. ఫస్ట్ మా డాడీ దానికి వేద్దామని ట్రై చేశారు, కానీ అప్పటికే అమ్మవారికి 2-3 మాలలు ఉన్నాయండి. చూడండి, గాజుల మాల, ఆ మాల, ఈ మాల అని ఫుల్గా వేసేస్తున్నాం. సో అది సరిపోవట్లేదు. నేనే చెప్పాను డాడీ మరి సింహానికి వేసేయి, ఆ మాల అక్కడికి కరెక్ట్గా సెట్ అవుతుందని. కానీ చాలా బాగా సెట్ అయింది అక్కడికి. సో అయితే ఫైనల్లీ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫినిషింగ్ టచ్ ఎలా మర్చిపోతాం చెప్పండి. కంటిన్యూ వీడియో చూసుకోండి ఇక.